తమ ఇబ్బందులకు కారణమైన చంద్రబాబుకు శాపనార్థాలు పెడుతున్నారు పింఛన్దారులు. అనంతపురం జిల్లాలోని గ్రామ వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల కోసం వృద్ధులు, ఒంటరి మహిళలు ఎదురుచూస్తున్నారు. అవ్వాతాతల కష్టాలపై పూర్తి సమాచారాన్ని అనంతపురం యువజన కాలనీ సచివాలయం నుంచి మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. పింఛన్లు అందక వృద్ధులు, వికలాంగులు అనేక కష్టాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనుచరుల ద్వారా, అదేవిధంగా అచ్చెన్నాయుడు, నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించడం, వాలంటీర్లపైన అనేక ఆంక్షలు విధించడంతో పింఛన్లు నేరుగా ఇంటి వద్దకు అందలేని పరిస్థితి కనిపిస్తోంది. అందుకే పెద్ద సంఖ్యలో గ్రామ వార్డు సచివాలయాలకు వృద్ధులు, వికలాంగులు వస్తూ ఉన్న దుస్థితి కనిపిస్తోంది. మన ప్రస్తుతం అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని 60వ వార్డు సచివాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో ఎందుకంటే ఉదయం నుంచి పెన్షన్ల కోసం పడిగాపులు పడుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇంతకుముందు ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్నికల కోడ్ రాకముందు ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్లు తలుపు తట్టి మరీ పెన్షన్ అందజేసే పరిస్థితి 1వ తారీఖునే కనిపించేది. కానీ ఈ రోజున 3వ తేదీ ఇప్పటిదాకా పెన్షన్ అందని దుస్థితి నెలకొంది. ఎందుకోసం పెన్షన్ రాలేదు వారి మాటలను అడిగి తెలుసుకుందాం. వారి ఇబ్బందులు ఏంటి, కష్టాలు ఏంటి, లబ్ధిదారులను అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7 గంటలకే మాకు పింఛని వస్తాడు సత్యవాలయం తీసుకొని, వారంటీలు తీసుకొని. అయినా కూడా ఈయనకు వచ్చి నష్టం ఏముంది సార్? మాకు వారంటీలు వచ్చి డబ్బులు ఇస్తేను ఈయన చంద్రబాబు నాయుడుకి ఏం నష్టము చెప్పు? మేము ఇప్పుడు కష్టపడి ఎండలో రావాలా, నీడలో రావాలా, ఎవరు వచ్చేవాళ్ళు 70-80 మంది కూర్చొని పోయినారు ఇక్కడ. సార్ డబ్బులు పర్లేదమ్మా, ఇంకా బ్యాంకులోను మీరు రేపు రండి, ఎల్లుండి రాలంటే అందరూ ముస్లిం ముద్దుగా ఎండకి ఎట్లా వస్తారు సార్? వాళ్ళు చేత కాకుండా వాళ్ళు ఎట్లా వస్తారు చెప్పు? ఇప్పుడు వికలాంగులు ఉంటారు, మంచంలో పన్నోళ్ళు ఉంటారు, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ డబ్బు కావాలి కదా. వాళ్ళందరికీ ఇంటికాడికి ఇటుకి ఎవరిని మోసుకొని వస్తారు ఆటోలో వాళ్ళని చెప్పు? ఆయనకి ఏమన్నా బుర్ర ఉందా కొంచెమన్నా? ఆయన ఉంటే అక్కడ తెలుసుకోవాలి. కానీ ఇక్కడ మా ప్రజల మీద పడేది ఏది? ఆయన మాకు మంచి చేయాలనుకున్నారు, వీళ్ళు చేస్తున్నారు. మాకు జగనన్నే చేస్తాడు. ఏమే ఆయన రాకపాని మాకు జగనే కావాలా? ఏమి ఆయన ఆ సార్ ఉంటేనే మాకు ప్రభుత్వం బాగా నడిచింది. కాబట్టి ఈయన తుకాసి ఇప్పుడు వచ్చి చెప్తే సత్యవాలయం వాళ్ళందరినీ బంద్ చేస్తే ఏమి తెగదు ఆయనతో. ఒకటే మాటే, ఆయన ఒక్కటి కూడా ఏం చేసుకోలేడు మమ్మల్ని. పింఛనే కదా ఈ నెల రేపు నెల కష్టపడతాము, మళ్ళీ మామూలు రొడ్డు వచ్చే మొదలెత్తుకుంటుంది. ఇంటికి తలుపు తట్టుకొని వస్తాడు జగనన్న, ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ వస్తాడు, మాకు డబ్బు ఇస్తాడు కూడా సత్యవాలయం ద్వారా మాకు తెప్పిస్తాడు అన్ని. ఏమే ఈ అప్ప చెప్తే కాదు, ఇంకొక అప్ప చెప్తే కాదు. మాకు వచ్చేది మాకు ఇంటికి తలుపు తట్టే మాకు ఇప్పుడు స్థలాలు వచ్చినాయి, భూములు అన్ని, అమ్మఒడి వంట అవన్నీ వచ్చినాయి అందరికీ. ఏమే నేను ఒంటరి మహిళ, నాకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పింఛని రాలేదు. నాకు ఇంత వయసు ఉన్నా కూడా, 45 ఏళ్ళు ఉన్నా కూడా, నాకు జగనన్న ప్రభుత్వం వచ్చినాకనే నాకే ఆయన బిచ్చం పెట్టినా నాకే. ఇది రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం అంటున్నారు. వారంటీలు లేరు కదా. వారంటీ ఉంటే పొద్దున్నే 7 గంటలకే ఇస్తామంటారు మాకు. అది సమస్య ఇప్పుడు అయింది. వాలంటీర్లు ఎందుకు లేరు అనుకుంటున్నారు మీరు? ఏదో తీసేసినారు కదా చంద్రబాబు నాయుడు, ఎవరో అప్లికేషన్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి మనం ఏం చేసేకైతుంది? వాళ్ళు ఇస్తే వాళ్ళ వారంటీలు ఉంటే మాకు 7 గంటలకి పింఛన్ వస్తుందండి. వీళ్ళకంతా మాత్రలు తెచ్చుకుంటాను. అట్లా అది ఇట్లా అయిపోయింది. హార్ట్ పేషెంట్ నేను. మాకు 7 గంటలకు అంతా మా ఇష్టం 10 గంటలు 11 గంటలకు పోయి మాత్రలు తెచ్చుకుంటాను. అట్లా లేట్ అయిపోయి. రాజకీయంగా 45 ఏళ్ళు నాకు అనుభవం ఉంది అది అంటారు. ఆయన ఇటువంటి పని చేయడము పద్ధతే కాదు సార్. కానీ ఆయన ఏమనుకున్నాడంటే నేను డబ్బులు ఇచ్చి గెలవాలా అనే ఉద్దేశంతో ఉన్నాడే కానీ జీవితంలో ఆయన ఉన్నంత వరకు ఇంకా ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి జీవితంలో ఆయన ముఖ్యమంత్రి కాలేడు సార్. ఓట్లేరు ఆయనకి? మేము ఎప్పుడు సార్ మేము ఇంతవరకు తెలుగుదేశానికి ఓటేసినాను కాదు సార్. ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? అసలు ఇంకా ఏంది సార్, ఇంకా చాలా మంది చాలా ఘోరంగా ఇంకా వచ్చే ఓట్లు కూడా రావు సార్ అతనికి. వాలంటీర్ల పైన ఎలాంటి చర్య లేకుండా చేయాలని చాలా స్పష్టంగా కోరుతున్న వాతావరణం కనిపిస్తుంది. మరోవైపున చంద్రబాబు నాయుడు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయంగా రాజకీయాలు వేరు, అదేవిధంగా ఇక్కడ సర్వీసెస్ చేస్తున్న వాలంటీర్ల సిస్టమ్ వేరు, దీన్ని గమనించాలని పూర్తి స్థాయిలో కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పటికైనా పెన్షన్లను వెంటనే అందజేయాలని ఇక్కడున్న లబ్ధిదారులు కోరుతున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియో స్టేషన్ శ్రీనివాస్ వచ్చి శివాడి సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.